మనవంతు ఏ జవాబు వస్తుందన్నది మన చేతిలో ఉండదు. ఒక్కోసారి బూమరాంగ్ కావచ్చు కూడా. వైసీపీ ఎంపీకి ఇలాంటి సందర్భమే ఎదురైంది. తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టాలన్న ఉద్దేశంతో ఒక ప్రశ్న వేస్తే అది కాస్త ఎదురు తిరిగి వైసీపీకే తగిలింది. ఈ హఠాత్ పరిణామంతో బిత్తరపోవడం ఆయన వంతైంది. ఎందుకు ఇలా జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ కథను చూడాల్సిందే. అతి సర్వత్రా వర్జేత్ అన్నారు పెద్దలు. ఏపీలో టీడీపీని ఏదో ఒక విధంగా బోనెక్కించాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు తెగారాట పడుతున్నారు. ఈ వైఖరి శృతి మించి వారికి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కూడా. తాజా విషయంలోకి వస్తే ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ఒక ప్రశ్న సంధించారు. పోలవరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటపెట్టాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో భాగంగా గత కాంట్రాక్టర్కు 2343 కోట్ల రూపాయల అదనపు చెల్లింపులు జరిగినట్టుగా తెలిసిందని, పోలవరం హైడల్ ప్రాజెక్టులో నిబంధనలకు విరుద్ధంగా 787 కోట్ల రూపాయలను నవయుగ కంపెనీకి చెల్లించినట్లుగా తమ దృష్టికి వచ్చిందని, ఈ అంశాలు నిజమైతే సంబంధిత వివరాలు ఇవ్వాలని విజయసాయిరెడ్డి కోరారు. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచిందంటారే, విజయసాయిరెడ్డి విషయంలో ఇదే జరిగింది. ఆయన ఆశించింది ఒకటైతే సంబంధిత మంత్రి ఇచ్చిన వివరణ మరో రకంగా ఉంది. విజయసాయిరెడ్డి ప్రశ్నపై రాజ్యసభలో జలశక్తి శాఖ మంత్రి రతన్లాల్ కఠారియా బదులిచ్చారు. కేంద్ర జల సంఘానికి ఏపీ ప్రభుత్వం నుంచి అందిన తాజా సమాచారాన్ని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టులో 2346 కోట్ల 85 లక్షల రూపాయల అదనపు చెల్లింపులు జరిగాయంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ తమ దృష్టికి తెచ్చిందని కేంద్ర మంత్రి వివరించారు. ఇందులో హైడల్ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్కు 787 కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించినట్లుగా కూడా పేర్కొన్నారని ఆయన గుర్తు చేశారు. అయితే 2019 నవంబర్ 13వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఒక లేఖ పంపిందని కేంద్ర మంత్రి రతన్లాల్ కఠారియా చెప్పుకొచ్చారు. నిపుణుల కమిటీ అభిప్రాయం కేవలం ప్రాథమిక నిర్ధారణ మాత్రమేనని, నిధుల విడుదలలో గాని వ్యయంలో గాని ఎటువంటి నిబంధనల ఉల్లంఘింపు జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం తాజా లేఖలో పేర్కొన్నదని కేంద్ర మంత్రి చదివి వినిపించారు. దీంతో పాటు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం కూడా కాంపిటెంట్ అథారిటీ అంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకే జరిగిందని కూడా రతన్లాల్ కఠారియా స్పష్టం చేశారు. ఈ అంశాలపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం దర్యాప్తు కూడా సాగుతోందని ఆయన పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో అదనపు చెల్లింపుల గురించి కేంద్రం అంత సీరియస్ గా లేదని కేంద్ర మంత్రి సమాధానం ద్వారా విజయసాయిరెడ్డికి బోధపడింది. అంతేకాదు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి నిర్ణయం ప్రాజెక్టు అథారిటీ ఆమోదం మేరకు జరిగిందని రతన్లాల్ కఠారియా విస్పష్టంగా పేర్కొనడంతో సభలో ఉన్నవారు సైతం ఆశ్చర్యపోయారు. కొన్ని ప్రసార మాధ్యమాల్లో అదనపు చెల్లింపుల గురించి ప్రస్తావించారే గాని ఆ ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు లేవని రాష్ట్ర ప్రభుత్వమే సదరు లేఖలో పేర్కొన్న విషయాన్ని తెలుగుదేశం నేతలు బయటపెట్టారు. ఈ అంశాన్ని టీడీపీ నేతలు విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొందరు సదరు లేఖను రప్పించుకుని చూసి ఆశ్చర్యపోయారు. ఇదండి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్న బూమరాంగ్ అయిన విచిత్ర సన్నివేశం.